ఫోటో స్టూడియోస్కి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళ ఒకప్పుడు చాలా గొప్పగా బతికిన వాళ్ళు. వాళ్ళకి ఈ రోజులలో చివరికి నాతో సహా ఎవరైనా సరే వాళ్ళ కుటుంబీకులు వచ్చినప్పుడు ఈ సెల్ ఫోన్తో ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఫోటోని కడిగించరు, ఏం చేయరు. ఈ వారం రోజులు స్టేటస్లలో కానీ, యూట్యూబ్లో ఏదన్నా ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ పెడతారు, అంతే అయిపోతుంది. ఇది జీవితాంతం ఉండే తీపి గుర్తు. ఈ తీపి గుర్తుని ఇట్లా ఫోటో ప్రింట్ తీయించాలని అందరికీ లేదు. ఇప్పుడు 99.9% ఎవ్వరు కూడా ఇలా తీయించారు. దానివల్ల వీళ్ళు ఎంత లాస్ అయ్యారు అనేది, కొద్దిగా వీళ్ళకి జీవనోపాధి కలుగుతుంది. ఎంత లాస్ అవుతున్నారు అనేది వీళ్ళ మాట. 50 రూపాయలు పెట్టి మనం ఒక ఫ్యామిలీ ఫోటో దిగినంత మాత్రాన మనకి 50 రూపాయలు ఇక్కడ గుడిలో ఏ ఖర్చుకు అయ్యగారు చెప్పంగానే 50 రూపాయలు తీసుకొని వేసేస్తాం. వీళ్ళ కోసం ఒక్క 50 రూపాయలు కేటాయించి కనుక ఇలా ఒక ఫోటో దిగితే పాపం వాళ్ళ కుటుంబంలో ఎంతో కొంత ఆసరా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. నేను గత 5 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్నాను. గతంలో వేరే వ్యాపారం చేసి 5 గంటల ఇందులోకి వచ్చాం. ఇది కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ గోదావరి రానప్పుడు కొద్దిగా పర్లేదు, బాగానే ఉండేది. గోదావరి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది. మా దగ్గర ఫోటో దిగే వాళ్ళు ఎవరు లేరు. వేలు ఖర్చు పెట్టుకుని గుడికి వస్తారు, కానీ ఒక 50 రూపాయలు ఫోటో దిగడానికి చాలా, అంటే మమ్మల్ని ఫోటో అడుగుతుంటే వాళ్ళు రిక్వెస్ట్కి మేము అడుగుతుంటే వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తారు మమ్మల్ని. దీనివల్ల మా జీవనోపాధి కోల్పోయింది. ఈ కెమెరాలో ఎక్కువ ఫోటోగ్రఫీ ఎక్కువ ఇవ్వడం వల్ల పూర్తి కెమెరా అనేది అసలు దానికి కెమెరా వృత్తికి ఇల్లు లేకుండా అయిపోయింది మేడం. సెల్ ఫోన్ వల్ల, మెయిన్ సెల్ ఫోన్ వల్ల. కనీసం ఒక్కళ్ళు కూడా, అంటే మీలాగా కొంతమంది ఆలోచించుకుంటే మా జీవితాల గురించి బాగానే ఉంటాయి, కానీ అందరూ అలా కాదు. మీలాగా కొంతమంది ఉన్నారు కాబట్టి మీరు మా గురించి ఆలోచించి చాలా థ్యాంక్స్, మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఫోటోకి వచ్చి 50 రూపీస్ తీసుకుంటున్నారు. అంటే మీ కెమెరా ఛార్జ్ ఇవన్నీ అన్ని కాస్ట్లీ. కాస్ట్ అంటే ఓన్లీ ఇది లేటెస్ట్ వచ్చి 14,500 మేడం. ఇది దీనికి మొత్తం వచ్చేసి టోటల్ గా ఈ ఛార్జెస్ అయితే ఇవన్నీ కలిపితే మొత్తం ఒక 20,000 అయితే. ఏంటంటే లేటెస్ట్ మోడల్, పాత మోడల్ కాబట్టి ఇది నడిపిస్తాను. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ మాకున్న పరిస్థితుల్లో, మాకున్న ఇబ్బందుల్లో, ఆర్థిక ఈ సిచ్యువేషన్ లో కొనాలన్న ఇబ్బంది మీకు. ఓన్లీ లేటెస్ట్ కలిసి రాదు మీకు. అది అసలు కొన్నాక ఛార్జ్ డబ్బులు వస్తాయో కూడా చెప్పలేదు. 1,00,000 పెట్టుకోవాలంటే మాకు జీవనోపాధి కాదు. ఓన్లీ పాత మోడల్ కూడా 15,000 10,000 దొరుకుతాయి. హైదరాబాద్ విజయవాడగా దొరుకుతాయి. దీంతో 40 కుటుంబాలు కూడా ఈ డిఫాల్ట్తో నడిపించుకుంటున్నాం జీవితాన్ని. అది ప్రజెంట్ ఎక్కువ మంది పెట్టుకునే పరిస్థితుల్లో లేము మేము. అలా కొన్నాం అనుకోండి, అసలు ఉన్నదానికే దిక్కులేదు. ఇక్కడ ఉన్న వాటికే దిగేవాళ్ళు లేరు. కెమెరా పవర్ ఎక్కువ, కెమెరా పవర్ ఇచ్చిన తర్వాత ఇది పూర్తిగా దీంతోనే మా జీవనం సాగిస్తున్నాం. మాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి పెళ్లి, ఒక అమ్మాయి చదువుకుంటుంది. దేవుడి దయ వల్ల మీలాంటి కస్టమరే మాకు దేవుళ్ళు. మీరు దేవుడు, మీకు రాములవారి దేవుడు అయితే మీలాంటి వాళ్ళు మాకు దేవుళ్ళు. దయచేసి ఇలా మమ్మల్ని అందరూ అర్థం చేసుకొని మమ్మల్ని సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంచిగా జరుగుతుంది. అందరూ ఈ వీడియో వల్ల కొంతమందికైనా అవేర్నెస్ వచ్చి మీ దగ్గరికి వచ్చి ఒక ఫోటో అయినా దిగుతారు. భద్రాచలం గోదావరి ఒడ్డు అయినా. ఇంకోటి ఏంటంటే సార్, నెంబర్ చెప్పి 6281 సార్, 6281 అసలు కెమెరా కొన్న తర్వాత కూడా అసలు అంటే ఇవాళ రేపు అందరికీ ఉంది అనుకోండి కెమెరా కానీ సెల్ కానీ. మేము వాళ్ళు కొన్నది తక్కువ కాస్ట్ అని చెప్పి పెద్ద యూత్ కుర్రోళ్ళు వచ్చి గోదావరికి వచ్చేసి 1,00,000 రూపాయల సెల్ అన్నా, 50,000 సెల్ అన్నా, మాకెందుకన్నా అని మమ్మల్ని కొద్ది ఎగతాలు కూడా చేస్తున్నారు కొంతమంది. కానీ తప్పదు, ఎందుకంటే వాళ్ళు ఏదన్నా కూడా మేము వాళ్ళతో సహకరించాలి కాబట్టి, మంచిగా ఉండాలి కాబట్టి మంచిగా ఉంటారు. కానీ మాకు మన వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళనే మాటకి మమ్మల్ని ఎక్కించట్టుకుంటుంది. వాళ్ళందరూ తల్లిదండ్రుల మీద, సంపాదన మీద బతికే వాళ్ళు కాబట్టి సంపాదించే వాళ్ళు ఎవరు కూడా జీవనం సాగించి అన్ని పట్టించుకోవద్దని కామన్ గా అంతే వెళ్ళిపోతుంది. అంటే మీరు ఇక్కడ ఓన్లీ ఇదేనా, మీకు బయట ఉన్న స్టూడియో? అవుట్డోర్ ఏం లేదు, ఓన్లీ ఇక్కడనే ఉంటారు. ఇక్కడే ఉంటాం. మా మిస్సెస్ ఇప్పుడు దగ్గర కొబ్బరికాయల మీద, అది కూడా కొబ్బరికాయల వ్యాపారం కూడా అదే పరిస్థితుంది. అందులో కొబ్బరికాయలు ప్రజెంట్ ప్రతిరోజు ఒక 10 ఫోటోలన్నా తీస్తారా? అదృష్టం మేడం. సీజన్ కొంచెం సీజన్ అంటే ఒక మాట చెప్పాలంటే సమ్మర్లో మటుకు బాగుంటుంది, తర్వాత చాలా ఇబ్బందులే ఉంటాయి. సమ్మర్లో మటుకే హాలిడేస్ వస్తాయి కాబట్టి బాగా 1 month 2 months వరకు బాగుంటుంది. తర్వాత మటుకు ఇబ్బంది. మెయిన్ ఒక్కోసారి బోనీలు కూడా కావు. మామూలు కొంతమంది పెట్టి నాకు బోనీ అయింది, కొంతమంది వెళ్ళిపోయాయి. 40 కుటుంబాలు మటుగా ఇదే పరిస్థితి. ఇక హాలిడేస్ అప్పుడు బాగా శని ఆదివారాలు కొద్దిగా వస్తారు మేడం. అప్పుడే కొద్దిగా మాకు కొద్దిగా జీవనం కొద్దిగా కలుస్తామండి. శని ఆదివారాలు హాలిడేస్ వల్ల జనాలు వస్తారు బాగా. అప్పుడు కొద్దిగా పర్లేదు, బాగానే ఉంటుంది. మామూలు పండుగ బోనీలు కాని పరిస్థితిలో ఉంటుంది. ఓకే ఓకే అండి, ఇక్కడ నుంచి మీకు మంచిగా జరగాలని రాముల వారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు హ్యాపీగా అందరూ సహకరించి కూడా కొద్దిగా 6281 3284 3284 చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి తోచినంత వరకు వాళ్ళు సహాయం చేస్తూ ఉందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే
తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.